ఈ వీడియోలో మనం పల్లెటూరు యొక్క రహస్యాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో కాన్సెప్ట్ ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుందంటే టౌన్ అండ్ సిటీలో ఉన్న పీపుల్స్కి. అదేమిటంటే మనం విలేజ్ నుంచి చాలా రహస్యాలు టౌన్కి తీసుకువెళ్ళాలి. అయితే ఆ టౌన్ వాళ్ళు కొన్ని కొన్ని విలేజెస్ రహస్యాలు చెప్తే ఆశ్చర్యపడిపోతారు. అరే ఏంటి అనేసి. ముఖ్యంగా పల్లెటూరులో అమావాస్య రోజు కానీ, పున్నమి రోజు కానీ ఏవో కొంతమంది 3 రోడ్లు కలుస్తాయి. అంటే మనం తెలుగులో చెప్పాలంటే 3 రోడ్లు అటువైపు ఎటువైపైన 3 రోడ్లు కలిగి మిడిల్‌లో మనము టౌన్‌లో చూస్తే సర్కిల్ అంటాం. అలా పల్లెటూరులో 3 రోడ్లు కలిసిన చోట ఈ అమావాస్య రోజు గానీ, లేదంటే పున్నమి రోజు గానీ దాటు వేస్తారనమాట. ఈ దాటు వేసి ఆ దాటు పైన 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్స్ అలా దాటిచ్చి వాళ్ళు తీసుకోబోతారు. అసలు ఎందుకు ఈ దాటులు చేస్తున్నారంటే వాళ్ళకి కడుపు నొప్పో, లేకపోతే వాళ్ళు ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళలోకి ఆత్మలు ప్రవేశించాయి అనేసి ఒక నమ్మకం. లేదంటే ఉన్నట్టుండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం. ఇవన్నీ చాలా దుర్ఘటనలు అనేటివి మన పల్లెటూరుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ముఖ్యంగా పల్లెటూరులో మీరు ఎప్పుడైనా గమనించింది 9 అంటే 9కి ఎవ్వరు కూడా బయట ఉండరు. అందరూ కూడా పడుకొని ఉంటారు. ఈ మధ్య కాలంలోనే బయట అలా అలా తిరుగుతున్నారు కానీ మేము చిన్నగున్నప్పుడు మొత్తం అంతా కూడా పల్లెటూరులో 9 అంటే సీరియల్ 8:30కి ఒకటి వస్తుంది ఫైనల్. ఆ తర్వాత 8:30 నుంచి 9కి ఒక వార్త, ఈటీవీ వార్తలు వస్తాయి. ఆ వార్తలు విన్నాక మొత్తం అంతా క్లోజ్ అనమాట. బయట కుక్కలు కూడా మనకి అంతగా ఎక్కువ కనపడవు. సో చుట్టూ ఇంకా మన విలేజ్ చుట్టూ లైటింగ్స్ ఉంటాయి. అంతే బయట అవుట్ సైడ్కి వెళ్తే కనుక అంత చీకటి అనమాట. బయటకు కూడా వెళ్ళలేరనమాట. శ్మశానాలు పక్కనే శ్మశానాలు ఉంటాయి. కుక్కల అరుపులు ఇవన్నీ మనం వింటూ ఉంటాం. అలాగే పిచ్చుకల శబ్దాలు ఇవన్నీ అంటే ఒక రకమైన వాటిని ఏమంటారంటే గబ్బిలాలు అంటారు కదా! ఈ గబ్బిలాలు చేసే శబ్దాలు, అలాగే ఈ పొదలు దగ్గర ఉంటాయి కదా! పొదల్లో ఆకులు ఉట్టిపోయినప్పుడు వాటిలో ఏవన్నా మెదిలినప్పుడు ఆ యొక్క శబ్దాలు ఇవన్నీ కూడా మనకి ఏదో తెలియని ఒక భయం అనేది మనకి గురి చేస్తూ ఉంటాయి. అది మనం అక్కడ ఏదో ఉందేమో అనేసి అనుకుంటూ ఉంటాం. అలాగే చాలామంది మేము చిన్నగున్నప్పుడు చెప్పేది ఏమిటంటే, ఇక్కడ పల్లెటూరులో అప్పుడు లైటింగ్స్ అంతగా లేవంట ఆ జనరేషన్‌లో. అప్పుడు కొండ అంటే ఆ విలేజ్‌కి ఒక దూరంలో ఒక కొండ ఉందనమాట. ఆ కొండ దగ్గర నైట్ అయితే చాలనమాట. ఒక్క మనం కట్టికి బట్ట చుట్టి దాని మీద పెట్రోల్ ఆర్ కిరోసిన్ వేసి నిప్పంటిస్తే ఎలా వెలుగొస్తదో చీకట్లో, అలా నిప్పులు అంటే ఒక మంట వెళ్ళేదనమాట. ఆ మంట ఒకటి కాదు, ఒక 10 అలా వెళ్ళేటివి. వాటిని అగ్గి దెయ్యాలని కూడా పిలిచేవారనేసి కూడా చెప్పారు. చాలామంది చూసారని కూడా చెప్పారు. అయితే మేమైతే గనక చూసింది లేదు. వాళ్ళు చూసారు, మాకు వివరించారు. అంటే వాళ్ళు చెప్పినప్పుడు మాకీ ఇంటి పైన మేము వేసవికాలంలో పడుకుంటే గనక అటువైపు చూస్తే మాకు అదే అనిపిచ్చేది. అరే! అటు సైడ్ అయినా వెళ్ళినా ఏమో వెళ్తాయేమో చూద్దాం అని ఒక అలికిడి శబ్దాలు. అలాగే మనం పడుకున్నప్పుడు చాలా సార్లు పల్లెటూరుల్లో మనం పడుకున్నప్పుడు చుక్కలు రాలి పడుతుంటాయి. వాటిని తోకచుక్క అంటారు. ఇంకొన్ని మనం పైన చూసినప్పుడు కొన్ని చుక్కలైతే గూడా మూవ్ అవుతుంటాయి. అంటే వెళ్తా ఉంటాయన్నమాట. మామూలుగా మేము ఏరోప్లేన్ అనుకునేవాళ్ళం. బట్ ఏరోప్లేన్‌కి లైటింగ్ ఆఫ్ ఆన్ అవుతాది గదా! అయితే వాటికి ఆఫ్ ఆన్ ఏం కావన్నమాట. కంటిన్యూగా వెళ్తాది. అది చూసినప్పుడు ఆ చుక్కను చూసి మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతాదని కూడా చెప్పేవారనమాట. అంటే ఇవన్నీ ఎలా పుట్టుకొనొస్తున్నాయి అంటే గన ఇవన్నీ ఎత్తుకొని పోయి ఇవన్నీ చాలా రహస్యాలు మనకు తెలీవనమాట. అండ్ ముఖ్యంగా ఇంకా ఏమిటంటే మనం పట్టణాలలో నుంచి పిల్లవాళ్ళని మనం ఇక్కడ ఒక విలేజెస్‌లోకి తీసుకొనొస్తే మనం చేసే సంప్రదాయాలు వాళ్ళకి కొత్త రకంగా అనిపిస్తుంటాయి. అదే మనం టౌన్‌లోకెళ్ళినప్పుడు నార్మల్‌గానే ఉంటాయి. అయితే ఈ పున్నమి రోజు, అమావాస్య రోజు దాట్లు అంటే కొంతమంది అన్నం చేసి ముద్దల్లాగా పెడతారు. కొంతమంది కోడిగుడ్లు పగలగొట్టి అలాగే దాట్లు నిమ్మకాయలతో ఇలా. అయితే అవి ఎవరైతే ఫస్ట్ దాటుతారో, అవి ఎవరైతే ఫస్ట్ వాటిని తొక్కుతారో వాళ్ళకి వీళ్ళల్లో ఉన్న ఎటువంటి రోగాలున్నా, లేదంటే ఎటువంటి కీడు అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకి ప్రవేశిస్తాయనేసి ఒక గట్టి నమ్మకం. అది నెరవేరుతాదనేసి దృఢ సంకల్పం వాళ్ళది. అందుకనేసి వాళ్ళు ఎవ్వరికీ తెలీదనమాట. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మటికే తెలుసు. వాళ్ళే ఎవరికి కనపడుకోకుండా వెళ్ళి అలా చేసుకొని వచ్చేస్తారు. మళ్ళీ మాకు తెలీదు, మేము కాదు అనేటట్టు అందరిలోనే కలిసిపోయి ఉంటారు. ఇలా చాలామంది
పల్లెటూరులో ఉన్న వాళ్ళు చెప్పే కొన్ని సంఘటనలు వింటూ ఉంటే ఆ భయం ఎలా ఉంటుంది అంటే, ఒక్కరు చీకటిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియో చూసినప్పుడు నా మాటలే మీకు కొద్దిగా భయం పడేటట్టు చేస్తూ ఉంటాయి. ఇవి నిజంగా చూసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు ఇంకెలా ఉంటారు? అందుకనేసి ఒంటరిగా ఎవరు కూడా బయటికి వెళ్ళరు వాళ్ళల్లో పల్లెటూరు. ఎందుకంటే అమావాస్య రోజైతే ఇంకా అస్సలు బయటికే వెళ్ళలేరు. ఆ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, అక్కడ ఏదో చెడ్డ చేశారు, దాటలు తీశారు, ఇలా చాలా భయంకరమైన విషయాలు బయటకు పెడుతూ ఉంటారు. ఇవన్నీ దాటుకొని మనం మన పనులకు వెళ్తే కనుక వాళ్ళకి ఏదేదో జరిగిపోతూ ఉంది. అంటే రకరకాలైన పిల్లి అడ్డు వస్తుంది, పనులు జరగవు. ముండ మోసిన వాళ్ళు అడ్డొస్తారు, పనులు జరగవు. కట్లు మోపు అడ్డు వస్తుంది, పనులు జరగవు. అలాగే ఇంకా చాలా కొన్ని అంటే గోమాత, ఈ కుక్క ఇవంటి అడ్డం వస్తే మంచి జరుగుతుంది. అంటే వాళ్ళు పాటించడం వల్ల వాళ్ళ జనరేషన్ నుంచి చిన్న పిల్లలు కూడా అరే వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు కూడా ఓకే సేమ్. ఇవి ఎత్తుకెళ్ళి మన టౌన్లో చెప్పామనుకో, అరే పోరా పక్కకి ఆడిపోయి ఆడుకోపో అంటారు. అంటే మళ్ళీ వాళ్ళు కూడా కొన్నిసార్లు పాటిస్తారు. ఎందుకంటే ఒక్కనొకప్పుడు వాళ్ళకి వర్క్ జరగకపోతేనే వాడు చెప్పినప్పుడు ఇది ఎదురొచ్చింది, మనం పట్టించుకోకుండా వెళ్ళిపోయాం, బట్ ఈరోజు ఇట్లా అయిపోయింది, ఒకసారి పాటిద్దామనేసి వాళ్ళు కూడా పాటిస్తారు. అంటే దృఢ సంకల్పం, మనం చెప్పిన మాటలు అలాగే నాటుకుపోతాయి. అలాగే ఏమన్నా ఇంకొకటి గట్టిగా నమ్మేది ఏమిటంటే, అక్కడ ఏదైనా జరిగిందంటే ఇంకా ప్లేస్ ఎప్పటికీ గుర్తు పెట్టుకొనే ఉంటారు. ఎందుకంటే ఆ ప్లేస్ అలాంటిది, అక్కడ జరిగింది ఇన్సిడెంట్, అక్కడ ఎవరో చనిపోయారు, అక్కడ ఆత్మ ఉంటుంది, అక్కడ వెళ్ళకూడదు, చికెన్ ఎత్తుకుపోకూడదు. ఇవన్నీ అసలు వాళ్ళు చెప్పేది వింటూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వాట్ అసలు ఏంటిది, మనకి వాళ్ళు చెప్పేది నిజమా, తెలుసుకుందాం అనేసి అనిపిస్తుంది. బట్ చెప్పినాక ఒక్కరే వెళ్ళే సాహసం చేయలేరు. ఇది విని మీ ఫ్రెండ్స్ నీతో పాటు వస్తారా? రాలేరు. అసలు ప్రాణాలు తెగించి అక్కడ వెళ్ళలేము. అలాంటి అంటే ఇంత చీకటి ఉంటుందంటే పల్లెల్లో ముందర ఉన్న నీ ఫ్రెండ్ కూడా వాళ్ళ ఫేస్ కూడా కనపడదు, అంత చీకటిగా ఉంటుంది. అరుపులు, పోయేటప్పుడు పొదల్లో నుంచి సరసర అలికిడికి బెదిరిపోదాం. ఒకరు బెదిరుకున్నారనుకో ఒక్కొక్క దారిని పరిగెడతారు. అప్పుడు వాటిని వెంబడిస్తాయంట, చంపేస్తాయంట. ఇలా చెప్తూ ఉంటే ఎలా ఉంటుందంటే మీరే చెప్పాలి. ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఎవరైనా చెప్పినప్పుడు విన్నారా, లేదా ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారా? ఒక్కసారి నేను చెప్పేది బాగా వినండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా మీ పెద్దవాళ్ళు చెప్పి ఉంటే మేము ముందే విన్నామని ఒక కామెంట్, లేదు ఈ వీడియోతో తెలుసుకొని ఉంటే కదా, లేదు ఫస్ట్ టైం ఈ వీడియో నుంచి తెలుసుకుని ఒక కామెంట్, జస్ట్ మీ సపోర్ట్ ఎట్టుంటే ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం నేను అందిస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక కామెంట్ నాకు బూస్టప్ అనమాట. మంచి వీడియోస్ ఇంకా పెట్టాలి మన క్రియేటర్స్, కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి. ఓకే, వీడియోలు తింటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బై, టేక్ కేర్.